హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఫోర్త్ టెస్ట్ డే 1 ఎండ్ అయ్యేసరికి ఆస్ట్రేలియా అయితే 311 రన్స్ అయితే చేసింది, 6 వికెట్స్ కోల్పోయి. బట్ మ్యాచ్లో హైలైట్గా మారిందంటే మాత్రం మనకు చూస్తే కనుక విరాట్ కోహ్లీ అండ్ కాన్స్టన్ మధ్యలో జరిగిన ఒక ఇన్సిడెంట్ హాట్ టాపిక్ ఆఫ్ ద డే అయితే ఖచ్చితంగా అవబోతుంది. బాక్సింగ్ డే రోజున విరాట్ కోహ్లీ అయితే బాక్సింగ్కి దిగిండని చెప్పవచ్చు. అండ్ ఆల్సో అభిషేక్కి కూడా బాక్సులు బద్దలయ్యాయి. అది కూడా మనమైతే డిస్కషన్ చేసాం. డే 1 అయితే ఏ విధంగా జరిగిందనే ముందు మనమైతే విరాట్ కోహ్లీ చేసింది కరెక్టా రాంగా, అసలు అక్కడ ఏమైందనేది మొత్తం తెలిసే కనుక మనకు ఒక పర్సెప్షన్ అయితే వస్తుంది. నా వీడియో ఉద్దేశం కూడా ఒకరిది తప్పు ఒకరిది రైట్ అని కాదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ చూసే కనుక మ్యాచ్ డే రోజున టాస్ అయితే ఆస్ట్రేలియా విన్ అవ్వడం జరిగింది. ఆస్ట్రేలియా విన్ అవగానే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి తీసుకున్నారు. అండ్ ఇటు నుంచి చూస్తే కనుక ఇండియాలో శుభం గిల్ ఆడడం లేదు, వాషింగ్టన్ సుందర్ అయితే రావడం జరిగింది. అండ్ ఫస్ట్ 6 ఓవర్స్ చాలా మంచి బౌలింగ్ అయితే ఇండియా వేయడం జరిగింది. చూస్తే కనుక ఓన్లీ 12 రన్సే ఇచ్చారు. అండ్ 6th ఓవర్లో మనకు కాన్స్టన్ అయితే బుమ్రాని ఒక స్కూప్ కొట్టడం జరిగింది, రివర్స్ స్కూప్లో. అండ్ షాట్స్ చూసుకుంటే కనుక అద్భుతమైన షాట్స్ ఆడడం జరిగింది. అక్కడ రన్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి. అండ్ అదర్ ఎండ్లో సిరాజ్ని కూడా ఆ విధంగా కొట్టడానికి ట్రై చేసి రన్స్ అయితే చేస్తున్నాడు. ఒకానొక బాల్ వచ్చేసి వెళ్ళి సిరాజ్కే తగిలింది. అప్పుడు మన అందరికీ తెలుసు బౌలర్ రియాక్షన్స్ ఎలా ఉంటాయో. బౌలర్స్ కొద్దిగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది, బెదిరించడం జరుగుతుంది, ఇట్లాంటి అన్ని గేమ్లో అవుతాయి. కొద్దిగా అగ్రెషన్ అయితే సిరాజ్ అయితే చూపించడం జరిగింది. బట్ ఎలాంటి మాటలు అయితే వదలలేదు. బట్ అటు సైడ్ నుంచి అయితే కొన్ని మాటలు వచ్చాయి, దానికి బదులు కూడా సిరాజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక డిస్కషన్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక బుమ్రా వేసిన ఓవర్ని మన కాన్స్టన్ విపరీతంగా కొట్టడం, సిరాజ్తో ఇన్సిడెంట్ అవ్వడం, విరాట్ కోహ్లీ అయితే చార్జ్డ్ అప్ అయిపోయారు. అండ్ ఆల్సో ఇండియా బౌలర్స్ మోరల్ దెబ్బతింటూ వచ్చింది. ఎందుకంటే తన బ్యాటర్లు చూసుకుంటే అద్భుతంగా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం, అండ్ క్రౌడ్ కూడా మంచిగా ఆస్ట్రేలియా బ్యాటర్స్ని ఎంకరేజ్ చేస్తుండగా విరాట్ కోహ్లీ చార్జ్డ్ అప్ అయ్యాడు. అండ్ ఈ ఇన్సిడెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే బాహుబలిలో ఒక సీన్ని చెప్తాను. దీనికి సంబంధం ఏంట్రా అని మీరు అనుకోవచ్చు. బాహుబలి ఒక సీన్ ఉంటుంది, ఏంటంటే మరణం అని ఒక సీన్ ఉంటుంది. ఎప్పుడైతే జెండాను ఆపోజిట్ టీం ఏదైతే ఉంటుందో జెండాను వేసినప్పుడు వెంటనే మరణం అని వెళ్ళిపోతుంటే బాహుబలి చెప్తాడు ఏది మరణం అది ఇదని. అట్లాంటి సిచ్యువేషనే ఇండియన్ టీంలో అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బుమ్రాని విపరీతంగా కొడుతున్నారు. అండ్ ఆల్సో అటు సిరాజ్ కూడా అంత అదైతే 6th ఓవర్ తర్వాత నుంచి రన్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి బుమ్రాని కొట్టడం అనేది బౌలర్స్ అందరినీ, టీం మోరల్ని అందరినీ డౌన్ చేసిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ సిచ్యువేషన్లో మోరల్ని పైకి తీసుకురావడానికి మనకు చూసే కనుక ఎనర్జీని నింపడానికి విరాట్ కోహ్లీ ఎప్పుడు ట్రై చేస్తాడు. అదేవిధంగా ఇన్సిడెంట్ ఏదైతే జరగక ముందు అట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసాం మనం. బట్ విరాట్ కోహ్లీ ఈ విధంగా డాష్ ఎప్పుడు ఇవ్వలేదు. బట్ అట్లాంటి ఎనర్జీ నింపే సిచ్యువేషన్లో 10th ఓవర్ తర్వాత బ్రేక్ మధ్యలో విరాట్ కోహ్లీ అయితే నడుచుకుంటూ తను మనం చూసుకొని కాన్స్టన్ వైపుగానే వచ్చిండు. బట్ తన ఉద్దేశం అయితే గుద్దాలనే సిచ్యువేషన్, తను కావాలని గుద్దాలని అయితే తనకు లేదు. బట్ అక్కడ చూసుకుంటే కనుక కాన్స్టన్ కూడా కొద్దిగా రైట్ టిల్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. సో తన దారిలోనే తను వెళ్తున్నాడు. బట్ ఒక్క 1 సెకండ్లో విరాట్ కోహ్లీ ఆ కంట్రోల్ తప్పి ఏం చేశాడంటే డాష్ అయితే ఇవ్వడం జరిగింది. విరాట్ కోహ్లీ నుంచి చూస్తే కనుక తప్పు ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇంటెన్షన్ అయితే తన్ని గుద్దాలని అయితే ఆ ఇంటెన్షన్ అయితే అస్సలు లేదని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పాడు IPL టైంలో ఒకసారి విరాట్ కోహ్లీ నాకు దగ్గరగా వచ్చాడు అని చెప్పాను. సో ఇది గేమ్లో ఒక పార్ట్ అండ్ పార్సల్, అంటే మనం అంత పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా విరాట్ కోహ్లీ చేశాడు. బట్ స్ప్లిట్ సెకండ్లో విరాట్ కోహ్లీ అయితే గుద్దడం అనేది జరిగింది. సో అక్కడ ఎంపైర్స్ అయితే రావడం జరిగింది. మనం చూస్తే కనుక మన ఖవాజా కూడా ఉన్నాడు. ఖవాజా కూడా వచ్చేసి విరాట్ కోహ్లీని ఇట్లా పట్టుకొని చూడడం అని అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక అక్కడ డిస్కషన్ ఏమైందని ఎవరికి తెలియదు. సో ఎంపైర్స్ని అడిగినప్పుడు విరాట్ కోహ్లీ ఏ విధంగా రియాక్ట్ అయ్యాడన్న దాన్ని బట్టి విరాట్ కోహ్లీ మీద చార్జెస్ ఏమైనా తీసుకుంటారా తీసుకోరా అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ 2
సిచ్యువేషన్ సైడ్ నుంచి చూసుకోవాల్సిన అవసరం ఉంది. విరాట్ కోహ్లీ చేసింది రైట్ ఆర్ రాంగ్ అంటే మనం 2 కోణాల నుంచి ఆలోచించాల్సి వస్తుంది. యాజ్ ఏ ప్లేయర్గా చూస్తే కనుక ఇప్పుడు కొన్స్టన్ వచ్చేసి 19 years ఓల్డ్, అంటే చాలా యంగ్ ఏజ్లో క్రికెట్ ఆడుతున్నాడు. అతని మీద ఏంటి విరాట్ కోహ్లీ అంత అగ్రెషన్ చూపించాల్సిన అవసరం ఏంటిది అది ఇదని ఒక సైడ్ మాట్లాడితే కనుక, యాజ్ ఏ ఇండియన్గా చూస్తే కనుక తను చేసిన దాంట్లో కరెక్ట్ అనే దానికంటే తను చేసిన దాంట్లో తప్పేమీ లేదనిపిస్తుంది. అది ఒక స్ప్లిట్ సెకండ్లో ఏదో అది అయ్యింది అని అనుకుంటాను. కాబట్టి విరాట్ కోహ్లీ కావాలని గుద్దడానికి వచ్చాడు అని మాట్లాడడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. సో సిచ్యువేషన్ అలా ఉంది. బుమ్రాని కొట్టడం, సిరాజ్ తోటి ఇండియా డౌన్ అవుతుంది, ఒక మోరల్ని నింపడానికి, ఒక ఎనర్జీని నింపడానికి విరాట్ కోహ్లీ చేస్తున్న ఒక స్ప్లిట్ సెకండ్లో అది మిస్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఆల్సో రిక్కీ పాంటింగ్ అయితే ఫన్నీ కామెంట్ చేస్తారు ఏంటంటే, విరాట్ కోహ్లీ కావాలని వచ్చి గుద్దినట్టు ఈ విధంగా మాట్లాడుతుంటే నాకైతే నవ్వైతే వచ్చింది. ఎందుకంటే ఇదే రిక్కీ పాంటింగ్ 18 years హర్భజన్ సింగ్ వికెట్ తీసినప్పుడు హర్భజన్ సింగ్ సెలబ్రేషన్లో ఏదో ఒక వర్డ్ మిస్ అయితే కనుక వచ్చేసి డాష్ తను కూడా ఇచ్చినాడు. సో ఆస్ట్రేలియా టీం, ఆస్ట్రేలియా మీడియా విరాట్ కోహ్లీని తప్పు పట్టడం అనేది నాకైతే చాలా జోక్ అనిపిస్తుంది. సో ఒక ప్లేయర్గా ఒక కంట్రీకి ఆడుతున్నప్పుడు ఒక స్ప్లిట్ సెకండ్స్ అట్లా అవుతాయి. బట్ తను డాష్ ఇచ్చిందా ఇవ్వలేదా, ఇంటెన్షన్ ఇచ్చిందా ఇవ్వలేదా అని వీడియోలో చూస్తే మాత్రం క్లియర్గా కావాలని వచ్చి గుద్దినట్టు కనిపించినా కూడా తన ఇంటెన్షన్ అయితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇండియా మోరల్ని ఎనర్జీని నింపడానికి జరిగిన సిచ్యువేషన్గానే నేనైతే చూస్తున్నాను. అండ్ నేనైతే అక్కడ జరిగిన దాంట్లో విరాట్ కోహ్లీ తప్పు లేదని అనుకుంటాను. బట్ విరాట్ కోహ్లీ కరెక్ట్ అని కూడా అనట్లేం లేదు. సో విరాట్ కోహ్లీ తప్పు లేదని అయితే నేనైతే నమ్ముతున్నాను. అండ్ నా వ్యూయర్స్ కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వరకు అయితే ఈ సిచ్యువేషన్ జరిగింది. దీని గురించి రచ్చ ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. మీకు చాలా వీడియోస్ వస్తాయి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్నీ వస్తాయి. ఏది ఎక్కడికి పోదు, ఏది ఏమవ్వదు. విరాట్ కోహ్లీకి మేబీ అయితే ఫైన్ ఏమైనా వేస్తే వేయచ్చు, కానీ అంతకు మించి ఏముండదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మనం 10 hours వరకు చెప్పింది. 10 hours తర్వాత నుంచి విపరీతంగా కొట్టడం జరిగింది. కొన్స్టన్ అద్భుతంగా ఆడాడు. తను 19 years యంగ్, బట్ చాలా మెచ్యూరిటీ చూపిస్తూ ఆడడం అనేది చాలా మంచి క్రికెట్ అయితే ఆడడం జరిగింది. ఇక్కడ కనుక జడేజా వచ్చేసి 50 తర్వాత తన వికెట్ అయితే తీయడం జరిగింది. 60 దగ్గర తను అవుట్ అయిపోయాడు. కవాజా కూడా 50 చేశాడు, తను కూడా 70 దగ్గర. బుమ్రా అయితే మంచి షార్ట్ పిచ్ బాల్కి అయితే దొరికేశాడని చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చే స్మిత్, లబుషేన్లు కూడా ఇద్దరు 50 చేసుకున్నారు. లబుషేన్ మంచి ఫామ్లో కనిపిస్తున్నప్పుడు లబుషేన్ అయితే ఒక బ్రేక్ తర్వాత మంచి షాట్ ఆడదామని ఫ్రంట్ ఫుట్ వచ్చి తను క్యాచ్ అవుట్ అయితే అవుట్ అవ్వడం జరిగింది. బట్ లబుషేన్కి అయితే తన బాక్సులు కూడా బద్దలయ్యాయని చెప్పవచ్చు. చాలా బాల్స్ స్టార్టింగ్లో వచ్చేసి తనకైతే విపరీతంగా దాకడం జరిగింది. తన బాక్సులు కూడా బాక్సింగ్ డే రోజు బద్దలయ్యాలని చెప్పవచ్చు. దాని తర్వాత మనకి హెడ్ రావడం జరిగింది. హెడ్ వికెట్ అయితే డ్రీమ్ వికెట్ అని చెప్పవచ్చు. ఇదే వరల్డ్ కప్లో అయితే ఉంటే కనుక ఇండియాకి వరల్డ్ కప్ వచ్చేది. సో కొద్దిగా మనకి ఈ పిచ్ మీద కొద్దిగా లో బౌన్స్ ఉంటుందని అందరు అంటున్నారు కాబట్టి కొద్దిగా లో బౌన్స్ ఉండడం వల్ల ఆ బాల్ మనకు బేల్స్కి తాగడం, తనైతే అవుట్ అవ్వడం జరిగింది. మిచెల్ మార్ష్ వచ్చాడు, తను కూడా అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. మనకు కేరీ వచ్చి మంచి 30 runs కొట్టాడు. కేరీని కూడా మనకు న్యూ బాల్ ఆకాష్ దీప్తో అవుట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకు చూస్తే కేరీ అవుట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కమిన్స్ రావడం జరిగింది. కమిన్స్ అండ్ మనకు చూస్తే కనుక స్మిత్ అయితే గ్రౌండ్ మీద ఉండడం జరిగింది, క్రీజ్ మీద ఉండడం జరిగింది. సో ఓవరాల్ డే చూస్తే కనుక అప్పర్ హ్యాండ్ వచ్చేసి ఆస్ట్రేలియా ఉందని చెప్పొచ్చు. బట్ కంబ్యాక్ ఇండియా చాలా అద్భుతంగా చేసింది. ఇక్కడి నుంచి చాలా క్రూషల్. నెక్స్ట్ 4 wickets ఎంత తొందరగా వికెట్స్ ఇస్తే కనుక ఇండియాకి అంత పాజిటివ్ అవకాశం ఉంది. లేదంటే కనుక ఇండియా మళ్ళీ ఒక బ్యాక్ ఫుట్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పిచ్ వచ్చేసి కొద్దిగా డిటోరేట్ అయ్యే అవకాశం ఉంది. 4th innings అంత తొందరగా రన్స్ రావు. ఒకవేళ ఎక్కువ రన్స్ చేజ్ చేయాలంటే కనుక ఇండియా మ్యాచ్ ఓడిపోతుంది. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ WTCకి. ఈ 2 మ్యాచ్లు గెలుస్తున్న ఇండియాకి ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే కనుక మనకు ఛాన్సెస్ ఉండవు. కాబట్టి డే 1 అయితే ఈ విధంగా ఉంది. బట్ నెక్స్ట్ డే రోజు అయితే ఖచ్చితంగా ఇండియా కంబ్యాక్ ఇస్తుంది. ఒకవేళ తొందరగా 4 wickets పడతాయి కనుక ఇండియా కంబ్యాక్ చేసి ఇండియా గెలిచే ఛాన్సెస్ని పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బుమ్రా కొద్దిగా న్యూ బాల్కి ముందు ఒక 5-6 overs తను కూడా క్రీజ్ని వదిలేసి వెళ్ళడం జరిగింది గ్రౌండ్ని.
చూస్తే కనుక తను మళ్ళీ బ్యాక్ వచ్చాడు. బుమ్రా మీద చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. తను 3 వికెట్స్ అయితే తీయడం జరిగింది. ఆకాశ్దీప్ ఒక వికెట్, మంచి వికెట్. సిరాజ్ తను మంచిగా బౌలింగ్ వేశాడు, బట్ తన వికెట్స్ రాలేదు. ఎన్కేఆర్ అయితే 5 ఓవర్లకు 10 రన్లు ఇచ్చాడు. తన ఎకానమీ చాలా మంచిగా బౌలింగ్ తను కూడా వేయడం జరిగింది. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా ఒక వికెట్ తీయడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ వికెట్. వాషింగ్టన్ సుందర్ కూడా 50 ఓవర్స్ తర్వాత వచ్చాడు. అది కూడా నాకు ఎందుకని అర్థం కాలేదు. కొద్దిగా ముందుకు ఒక 30 ఓవర్స్లో 2 ఓవర్స్ అన్న ట్రై చేయాల్సింది రోహిత్ శర్మ, ఎందుకు ట్రై చేయలేనైతే నాకైతే అర్థం కాలేదు. సో డే మొత్తం చూసుకుంటే కనుక కొద్దిగా నాకు తెలిసి 60% అయితే ఆస్ట్రేలియా డామినేట్ చేసింది అనిపిస్తుంది. అండ్ డే 2 రోజు ఏమవుతుంది అని అయితే మన నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.